పేస్ టు పేస్కు స్వాగతం. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఉర్రు తొలగించిన పాట జే జే తెలంగాణ. ఆ పాట రాసిన అందశ్రీ గారు ఉన్నారు, మనం మాట్లాడదాం. అందశ్రీ గారు, 10 ఏళ్ల తర్వాత తెలంగాణ సాకారమైన 10 ఏళ్ల తర్వాత మీ పాట రాష్ట్ర గీతంగా గుర్తింపు పొందింది. ఇప్పటికైనా హ్యాపీగా ఉన్నారా? నేను తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు హ్యాపీగా ఉన్నా. బాధ కలిగింది ఎప్పుడు అంటే, పిల్లలు భవిష్యత్తును కలగని బలిదానాలు అవుతున్న కాలం చూసినప్పుడు బాధపడ్డా. మేమే సర్వస్వం, మేమే తెలంగాణ అన్నవాళ్ళు పగటేశాలు వేస్తున్నప్పుడు, పలుకుబడిని ప్లే చేసుకుంటూ సంపాదనే సర్వస్వం అనుకున్న వాళ్ళని చూసినప్పుడు కొద్దిగా ఆవేదనకు లోనైన తప్ప, ఈ రెండు తీసి పక్కన పెడితే తెలంగాణ నన్ను కన్నట్టే వేలాది మందిని కని లోకం మీదకి కానుకగా ఇచ్చింది. అలాగని ఈ 10 ఏళ్ళ తెలంగాణ కాదు కదా, 10 తరాలు కాదు, 1000 తరాల అవతల కాదు, 1,00,000 తరాల అవతల తెలంగాణ ఉన్నది. హ్యాపీ, అప్పుడు హ్యాపీ, ఇప్పుడు కూడా హ్యాపీ. ఒక కవికి తన పాట ఒక ఉద్యమంలో ఉర్రు తొలగించి జనాన్ని జాగృతం చేసి జనాన్ని చైతన్యం చేసి బీజాలు వేసిన ఆ పాట 10 ఏళ్ల తర్వాత కూడా 10 ఏళ్ళు అధికారంలో ఎవరైతే తెలంగాణను సాకారం చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ పాటకు గుర్తింపు తీసుకురాకుండా ఒక గాయం కెలికినట్టు అందశ్రీలో గెలికింది. అది అనేక మార్లు అనేక వేదికల మీద కూడా అదొక ఉప్పెనలాగా ఒక జ్వాలలాగా ఎగిసిపడింది. అవునా? ఎందుకు అనేది దానికోసము ఇప్పుడు జనజాతరలో మనగీతం జేకేతనమై ఎగరాలి, జంజా మారుత జననినాదమై జేగంటలు మ్రోగించాలి, ఒకటే జననం ఒకటే మరణం, జీవితమంతా జనమే మననం, కష్టాలు నష్టాలు ఎన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జైభోలో తెలంగాణ అని ఉద్యమ నేపథ్యాన్ని ఊపిరి నా రచనలు పోసినాయా లేకపోతే ఉద్యమమే నా పాటలకు ప్రాణప్రతిష్ఠ చేసిందా అనేది, ఈ రెండూటి గౌరవం వెనుక ఈ ఉద్యమ కాలానికి, తెలంగాణ మట్టికి, ఆ తెలంగాణ ఏకతాటి మీద తెలంగాణ అమ్మ విముక్తి కోసం ఆరాటపడ్డ బలిదానాలు, ప్రాణాలను పణంగా పెట్టుకున్న సందర్భాలు కోకొల్లలు. ఒకరోజా ఒకడు 14 ఏళ్ళు అంటాడు, ఒకడు ఇంకోటి చెప్తాడు, వాళ్ళకు వాళ్ళే లెక్కలు వేసుకుంటారు. ఏమన్నా అంటే తెలంగాణ అంటే సారంగ అంటే తెలంగాణ అన్న దరిద్రానికి నెట్టబడ్డది. ఇదే అందశ్రీ పాటని 2014లో సానా యాదిరెడ్డి స్టూడియోలో స్వయంగా కేసీఆర్ గారు వచ్చి ఆ పాటను రికార్డ్ చేయించారు. ఎందుకు ఆ తర్వాత గుర్తింపు లేకుండా పోయింది? మీ అహంకారమా లేదా కేసీఆర్ అహంకారమా? ఎవరి అహంకారం వల్ల ఈ పాట మీ నుంచి విడిపోయింది, తెలంగాణ ప్రజల నుంచి విడిపోయింది? గెలికినవా విషయం ఏంటంటే, నా అహంకారము కేసీఆర్ అహంకారం అనకూడదు. ఎందుకంటే వాస్తవానికి నా అహంకారమే అనుకుందాం. ఎదటోని మీద ఓ బదనమెత్తేటప్పుడు మన మీద మనం వేసుకుంటే చాలా ఆనందంగా కూడా ఉంటుంది, ఆత్మగౌరవంగా కూడా. అహంకారం ఉన్నది నిజము కాదక్కడ. అందశ్రీకి అహంకారం ఉంటుంది అనడానికి వాడుకకు తీసుకొచ్చేసారు. అసలు ధర్మం ఏంటి అంటే, ప్రకృతిలో ఒక రిఫ్లెక్స్ అనే ఒక లక్షణం ఉంటుంది. అది మీకు టీవీల నుంచో లేకపోతే భావజాలాల నుంచో బతుకుదెరువుల నుంచో రాదది. నా ముందటికి 10% అహంకారము ఉన్నోడు కనుక వచ్చి నా మీద ఏదన్నా గెలికిండనుకో, అది 110కి రిఫ్లెక్స్ అవుతుంది అంతే. మరి 10 నా ముందటికి రాకపోతే నాకు అహంకారంతో ఏం పని? కానీ 2014లో అంత దగ్గరుండి ఆ పాటని భుజాలకెత్తుకొని తెలంగాణ ప్రజల్లో విశ్వవ్యాప్తం కావడానికి ప్రయత్నం చేసిన కేసీఆర్ ఎందుకు ఆ పాటను విస్మరించాడు? నన్ను అడిగే ప్రశ్న రమేష్, అదే పాటను కేసీఆర్ను నిలదీసి అడిగితే దానికి కర్మకర్తక్రియ నేను అనుకున్నవాడు, దాని ఒక ఆంతర్లీనపు ఖడ్గము చేత పట్టుకొని కనిపెట్టకుండా దాన్ని కుత్తుక్క నరికి లేకుండా చేయాలనుకున్నాడు. ఆ పాటతోటే కోట్లాది మంది ఆ పాటను ఇరుముడి కట్టుకుంటే, నువ్వు నిర్లక్ష్య ధోరణులతో ఇడిచిపెట్టింది నువ్వు కదా, నేను కాదు. నా ప్రజలు ఏనాడు తెలంగాణ గీతము పుట్టిన తరువాత నుంచి నిన్న పట్టము గట్టదాకా ఎవ్వరు దాన్ని నిర్లక్ష్యం చేయలే.
ఆ నిర్లక్ష్యము చేసిన సందర్భము శ్రీ 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 మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే తప్ప లేదు ఇంకేమన్నుంటే తన భజన మండలి ఒకటి ఉంటుంది. సారు కవి కదా, సారు ఇది కదా, సారు అది కదా అని ఇట్లా గోకుడు ఉంటుంది కదా, గీకుడు ఉంటుంది కదా. అంటే సారు చెవుళ్ళకి ఎక్కాలి, నేను గొప్పోన్ని. ఈ భజన మండలి నేపథ్యంలో ఉన్నప్పుడు ఆ పాటను ప్రజల్లోకి రావడానికి కేసీఆరే కారణమని ఈ మధ్యన బాగా వాడకలను తెచ్చిన మంచిదే. మీ ఆత్మగౌరవానికి, మీ ఆత్మ ద్రోహానికి పాటను మీరే ఎత్తుకున్నప్పుడు మీ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎత్తుకున్న వాళ్ళే కదా. అదే పాటను అగౌరవపరిచినప్పుడు మీకు మీరే ఆత్మద్రోహం చేసుకున్న వాళ్ళు అవుతారు కదా. మా సారు చేస్తారంటే వాడే అహంకారంగా వద్దనడు అని మాట్లాడుతున్నారు. నిజమే, మీరు థియేటర్లో కూర్చుండబెట్టి సారు రికార్డ్ థియేటర్లో కూర్చుండబెట్టి చూపెట్టిండ్రు కదా. సారు నాతోటి పాట మీద చర్చ చేసినట్టు సారు భజన మండలి రికార్డులు వీడియో రికార్డింగ్లో మనవి రాసిన కవి లేకుండా మీరు మీ నిర్ణయాలతో పాట ఎట్లా చేస్తారా? తీర్మానం చేయవలసింది నేను కదా. నిన్న చూసిండ్రు కదా మీరు, భారతదేశ 29 రాష్ట్రాలలో వందే మాతర గీతము నుంచి జనగణ మన దాకా 29 రాష్ట్రాల రాష్ట్ర గీతాల దాకా ఎక్కడ పాటతోటి రాష్ట్రాలు వచ్చినాయో రాలేదో నాకు తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్రం 100కి కోటి వాళ్ళు పాటలతోటే వచ్చింది, పాటతోటే వచ్చింది. అలాంటప్పుడు ఆ పాటతోటి వచ్చిన స్వరాష్ట్రములో పాట లేకుండా చేసిండ్రేంద్ర దిక్కుమాలినోళ్ళారా. ఒకవేళ మీరు పాట మీద మీరు కవిత్వం రాస్తారా? మీతాడ నేను కవిత్వం నేర్చుకోవాలి, గంత భావదరిద్రున్నా నేను. కేసీఆర్ గారు రాష్ట్ర గీతంగా పెట్టడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, కాకపోతే కొన్ని చేర్పులు మార్పులు చేయాలని మిమ్మల్ని కోరిన మాట వాస్తవేనా? అది 100కి కోటి వాళ్ళు పచ్చి అబద్ధం. నేను చెప్తున్నా కదనయ్య, నువ్వు సారు రికార్డింగ్లో చూపెట్టారు, నాకు సారు చర్చ పెట్టింది చూపెట్టండి. సరే సారు కాదు, సారు భజన మండలి ఉన్నది కదా, బానిస మండలి, వాళ్ళు నాతోటి కూర్చున్నాడు సమావేశంలో చూపెట్టండి. ఎప్పుడు మిమ్మల్ని అడిగింది లేదు. 1,00,000 చెప్పు దెబ్బలు తింటా, 1,00,000 చెప్పు దెబ్బలకు మీరు ఒప్పుకుంటే ఇది సత్యం అని ప్రూఫ్ చేయండి రా. 1,00,000 చెప్పు దెబ్బలు తింటా నేను, మీరు చెప్పిన చౌరస్తా కాడ. ఒక అందశ్రీ రాసిన పాటని బయటికి రాకుండా తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతొలగించింది, తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతం చేసింది, తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి ప్రధాన భూమిక పోషించిన అందశ్రీ పాటని 10 ఏళ్ళుగా అనగదొక్కడానికి కారణం ఏమైనా గుర్తించారా మీరు? సకుచ మర్దనాలు అని ఒక పదం ఉంది తెలుసా నీకు? ఇవి సకుచ మర్దనాలు. నేను పుట్టినప్పుడే మా ఇంటి ముందరనే పొద్దుపడిచింది, మా ఇంటి పందిరి గుంజకాన్నే పొద్దుపడిచింది, మా కోడి పుందుగుతనే తెల్లారింది, మా చేతి గడియారం అలారం మోగితేనే ఊరంతా వండుకొని తింటుందని మీ భ్రమ కాదు, మీ భ్రమల భ్రమరం అంటారు కదా, భ్రమణం, మీ భ్రమలల్లా భ్రమణం చేసిండ్రు. అందుకోసం మీ బతుకు అంటే సకుచిత మర్దన పరులకు మీరు దూరంగా ఉన్నారు కాబట్టి మీ పాట రాలేదు. ఖచ్చితంగా కదా, అంతే కదా. నేను మీకు జై కొట్టలేదా, మీకు జై కొట్టినా అనేది మిమ్ములెవడు చూస్తారా? మిమ్ములెవడు చూస్తారా? జాతిని చూడాలి, ప్రజలను చూడాలి, ఉద్యమ కాలాన్ని చూడాలి. నా ప్రజలు ఎప్పుడు దానికి ఆమోదమే తెలిపినారు, కానీ గిది మారుస్తావా గది మారుస్తావా కాదు. ఉదాహరణకు కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ భాగ్యనగర్ ఇప్పుడు అనుకుంటున్నా. ఇక్కడ నాకు అభ్యంతరం చెప్పు. మీరు ఒరిజినల్ పాటలో కాకతీయుల కళాప్రభల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్ అని పెట్టాడు. ఎందుకు నవాబులనే ఓడి తీసేశారు? కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. నేను ఒరిజినల్ సారథి కాదు నాది. ఎస్, అది నిజామాబాద్కు సంబంధించిన వ్యక్తి ఎవరో పాట రాశారు, ఆ పాటను మీరు కాపీ చేశారని కూడా ఇప్పుడు చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఒకవేళ దాన్ని కూడా అయితే నాకు అభ్యంతరం లేదు. నా పాటను ఎవడన్నా రాసిందని మాట్లాడితే, నా పాటకు ఎవడన్నా సంగీతం కట్టిందని మాట్లాడితే, ఇప్పుడు వాళ్ళు ఓడిపోయిన నాన్న 1,00,000 మాటలు మాట్లాడతాడు. ఓడిపోయినట్టు ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా? 1,00,000 అవరోధాలు సృష్టిస్తారు, అవుతాడా? ఇప్పుడు అందశ్రీ
ఎవడో రాసిన పాటను తెచ్చుకునేంత దిగజారాడా? వాళ్ళు దిగజారి మాట్లాడిన మాటలకు ఎందుకు చార్మినార్ నవాబులు అనే పౌరుడు ఎందుకు మిస్ అయింది చెప్తా. గోలుకొండ అన్నప్పుడే నవాబులు తండ్రి పునరావృత్తి ఎందుకు? పునరుత్పత్తిలో కవిత్వములో శబ్దము ఒక పదం ఎన్ని భాషలన్నా పునరావృత్తి చేస్తుంటే తప్ప శబ్దం చస్తుంది. మరి నన్ను గన్నమ్మ ఈ నేల, నా ఊరు తెలంగాణ, నా పేరు తెలంగాణ, నా తల్లి తెలంగాణ, తాను వెళ్ళ తెలంగాణ, నా పాట తెలంగాణ, నా మాట తెలంగాణ, సయ్యాట తెలంగాణ, సాధించు తెలంగాణ అన్నప్పుడు ఈ మట్టి నా అమ్మ కదా. మరి ఇక్కడ భాగ్యనగరి భాగమావతి మీ చరిత్ర నుంచే చెప్తున్నా నేను. ఈ గోలుకొండ అన్నప్పుడే నవాబులు ఉంటారు కదా, చార్మిన్ అన్నప్పుడు కుతుబ్షాయిలు ఉంటారు కదా, మళ్ళా నవాబులను ఎందుకు మోస్తారు అని భాగ్యనగరి, గోలుకొండ భాగ్యనగరి, గొప్ప వెలుగు చార్మినారు నేను మార్చింది కాదు, వాళ్ళు మార్చింది. నిన్నటిదాకా మీరిన్నదంతా సహజాతమైతే నేను నిప్పుల వాగుల ఒరిజినల్ పాట చేశాను. నిన్న రికార్డులో కూడా అదే పాట ఉన్నది. కానీ నిన్న వచ్చిన పాటలో తెలంగాణ అస్తిత్వం లేదు, తెలంగాణ భావోద్వేగం లేదు, తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఆ ఉద్విగ్న క్షణాలు ఆస్వాదించిన క్షణాలు ఆ పాటలో కనిపించడం లేదని అంటున్నారు. ఏ పాటలో లేదు అది? 2.5 నిమిషాలన్నా 13.5 నిమిషాలు లేదు, 2.5 నిమిషాల్లో కూడా లేదంట. అంటే వాళ్ళకు మెదడే లేదని చెప్తాను నేనైతే. ఎందుకంటున్నానంటే ఏదోటి అలిగేషన్ చేయాలి కదా. ఇప్పుడు ఒట్టం మాటలు మాట్లాడకపోతే మీరు గొట్టం ముందడ పెట్టరు. ఈ ఒట్టం మాటలు మాట్లాడినప్పుడే కదా టీవీలో గొట్టాలు ముందుకు వచ్చేది. అరే మీ బతుకులు సొట్టలు పోయిన ఇత్తడులు అయిపోయింది. మీరు పుత్తడి అని పున్నమి నాటి చంద్రుని మాటలు మాట్లాడొద్దు. ఏనవా? సొట్టలు పోయిన ఇత్తడి అయిపోయినరు, ఇప్పుడు చిత్తడే మిగిలింది మీకు. ఎందుకు? ఆ భావోద్రేకం లేకపోతే నిన్న జనాల నుంచి అంత ఆనందహేళ రాదు. ఒకవేళ ఎవరో చెప్పినట్టు నిన్న ఉన్న పాటకు ఇంతవరకు ఉన్న పాట నేను అడుగుతా రమేష, ఇక బతుకంతా కొట్లాడినారా? ఇక అంటే ఇప్పుడు కొట్టుకుంటుర్రా తెలంగాణ కోసం? ఏమన్నా మీ రాజకీయ దురుద్దేశాలు కొట్టుకుంటారు, మీరు కొట్టుకోరు. పాటలు ఎందుకు కొట్టుకుంటారా? ఓకే, ప్రజలకు ఒక చిన్న ఆలోచన కలిగియాలి కదా, ప్రజలకు దాన్ని చుట్టరికం చేయాలి కదా, ప్రజానుబంధాన్ని వాళ్ళకి ఇవ్వాలి కదా. కీరవాణి ఈ పాట ఇప్పుడు కొత్త పాటకు మ్యూజిక్ డైరెక్టర్ ఎంచుకున్నది మీరేనా? నేనే. అయితే ఇప్పుడు ఒక వాదన తీసుకొస్తున్నారు, ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తిని ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకున్నారు, తెలంగాణకు సంబంధించిన కళాకారులు, పాడే కళాకారులు ఉన్నారు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు మ్యూజిక్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కాదని ఎందుకు అందశ్రీ కీరవాణిని ఎంచుకున్నారు? ఒక మాట మీ ఐడెంటిటీ క్రైసిస్ నాకు అర్థమైందే. చాలా గొప్పలు మీరు, ప్రాంతీయత మీద మీకు ఎంత ప్రేమను ఎంత ప్రాణప్రతిష్టనో నాకు తెలియదు. మాట్లాడేటోడు ఎప్పుడు ఉద్యమంలో నాతో నడిచినోడు లేడే. నేను పుట్టని నేల మీద పుట్టారా మీరు? ఎప్పుడన్నా మీరు ఉద్యమంలో కలిసి నడిచారా? అనుకుందాం, అదే కరెక్ట్ అనుకుందాం. 100% వాళ్ళు మీకు ఓటేస్తా. మీరు కట్టుకున్న బట్ట తెలంగాణ మొగ్గం మీద నేసిందేనా? మీరు తినే పిడికడు ముద్ద మీ తెలంగాణ భూమిలో పండించిన మీ అయ్య పండించిందేనా? అది మీ అవసరాలకు పట్టణానికి కాలు పడతారు, కట్టుకొని చుట్టాలు కట్టుకుంటారు. అరే నిన్న రామకృష్ణ వాడిచ్చింది మీ సారే కదా, మరి ఆయన విజయనగరం ఆయన వాడిచ్చిన్నాడు, తప్పేం లేదు మీకు. ఆడ ఆంధ్రోళ్ళు కనవల్లే అనుకుందాము. తెలంగాణ ఉద్యమం ఎంత పవిత్రమైందో దానికంటే 1000 రెట్లు పవిత్రమైంది బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ రాసినోడు తెలంగాణోడే అనుకుందాము, తెలంగాణనే. మరి సంగీతము చేసింది రెహమాను, దాన్ని ఏం సపోర్ట్ చేయలేదు ఎప్పుడు. మొన్న ఆ యాదగిరి గుట్టకు చెప్పింది నిన్న మొన్న అంత మీద పడుతున్నారు కదా, దానికి ఒక్క జవాబు లేదు. అయినా చెల్లని పైసలకు గీతలు ఎక్కువ అని నానుడు ఉంది నాన్న. అయితే కీరవాణి రావడం వల్ల పాట పరువేం పోలే, పాట పరువు ఆకాశమెత్తు పెరిగింది తప్ప. అయితే వాళ్ళు మాకు కళాకారులు లేరా? ఉన్నారు. ఎవరు లేరన్నారు? ప్రతి దగ్గర ఉంటారే. ఒకడు చిన్నగా ఉంటాడు, ఒకడు పెద్దగా ఉంటాడు. ఒక్కని సైజు ఒక్కనికి అందదు, అది నేచర్, ధర్మం. అది ఒక్క మాట అడుగుతాం మిమ్మల్ని, మా కళాకారులు లేరా అంటే నా రచనకు 10 ఏళ్ళ అవమానం జరిగినప్పుడు ఏం చేసిండ్రు సారు మీరు?
ఇదే తెలంగాణ కళాకారులు ఇప్పుడు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదా? సారుకు సాటు మాటుకు ఈడ పెట్టు నిలవన్ను ఈడ కాళ్ళు పట్టుకొని కడుపులో తలబెట్టుకొని ఉద్యోగాలు సంపాదించుకున్నారు. సారు మెప్పు కోసం ఒక్క పూట చప్పట్లు కొట్టిన బతికిదగాలనుకున్నారు. ఓరిని 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 ఒక్కొక్కడు టీవీలల్లా ఏం రో అని బెదిరిస్తున్నారు. నన్ను బెదిరించేటోడు ఎలా ఉండాలనో తెలుసా? నన్ను బెదిరించేటోడు నన్ను తలదన్నేటట్టుంటే ఆ బెదిరింపులకు నేనే తల ఒగ్గుతా కదా. తల ఒగ్గేటోడు నన్ను బెదిరిస్తే ఎట్లుంటుంది రమేష? అడుగడుగున అమ్ముడు పోవడానికి ఇంకొకటి కూడా అడుగుతా. మీరు కాంగ్రెస్కు రేవంత్కు ఏ బిస్కెట్లకు పోయిండు అన్నారు. ఏది ఎమ్మెల్సీయా, భాషా సంఘమా, సాంస్కృతిక సరదా, ఈ మూడిట్లో ఏది చూస్ చేసుకున్నారు ఇంతకు? నేనా? మీ కళ్ళు కనబడకపోతే ఏమైనా పెట్టుకొని రావు కళ్ళల్లో, మీ చెవులు వినబడకపోతే ఏదైనా రసం పోసుకోండి. ఏమన్నా నేను నువ్వు సారులాగా తీరు మారితే జుట్టుకు గజ్జగట్టి ఊరేగిస్తా నా పని అదే అని చెప్పిన కదా. నిన్న ఎమ్మెల్సీ కూడా ప్రకటించారు. ఏం పెట్టుకున్నారో మీరు? ఈ నుంచి వినకపోతే ఢిల్లీ నుంచి కూడా ఫోన్ చేసిండ్రు. అరే సింహాన్ని సింహంగా బతకని అనరా, ఒక బిస్కిన్లు ఎందుకన్నా. మరి మీరు అమ్మ పాట అంటున్నారు, నమ్మకమే మా పాట అంటున్నారు, ప్రాణమే మీ పాట అంటున్నారు. ఇంచుల కొద్ది అమ్ముకుంటున్నారు కదయ్యా మీరు. పాట అంటే అమ్మన్నప్పుడు మీ టీవీలలో మీ మీడియాలలో తూకాల కొద్ది పాటను అమ్మని అమ్ముకుంటురుగానే ఏమనాలే మిమ్మల్ని. మరి నేను పదవులా? నాకు పదవిచ్చే పటాతోపం ఇక్కడ ఎవరికి లేదు. మీరు అనుకున్నట్టు నేను దేన్ని సూడు చేసుకోలే. నేను అనుకోవడం లేదు. ఇప్పుడు పాట రాష్ట్ర గీతంగా గుర్తింపు పొందిన తర్వాత, మీ పాటకు పట్టం కట్టిన తర్వాత మిమ్మల్ని గౌరవించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించాలని కోరుకున్నప్పుడు మీకు ఏదైనా ఇప్పుడు అనుకున్న దాంట్లో ఒక సాంస్కృతిక సారథో లేదా ఎమ్మెల్సీనో లేదా భాషా సంఘానికి చైర్మన్గానో చేస్తే అందశ్రీ అంగీకరిస్తారా, తీసుకుంటారా ఆ బాధ్యతని? మీరే నిర్ణయించుకోలేదు. నా కోసం అంత స్టడీ చేస్తున్నారు కదరా. ఒకటే గుర్తుపెట్టుకున్నాను, ఒక గొప్ప ప్రకృతి ధర్మాన్ని చెప్తున్నాను. కాకి కోకిలను గంటుంది, ప్రకృతి ధర్మం కాదు. కోకిలకు కూడా అమ్ముంటుంది, కోకిలకు గూడు ఉండదు. ప్రకృతి ధర్మాలల్లది. మరి కాకి గూటిలో పుట్టిన కోకిలను కన్న కాకి ఎప్పుడన్నా కోకిలైందా? కాలేదు కదా. అంతే కదా. మరి నా డిఎన్ఏలో ఉన్నది ఒక ధర్మం, నా జెనెటిక్లో ఉన్నది ఒక ధర్మం. తప్పేం కాదు కదా. మీరు భాషా సంఘానికి తీసుకొని ఇంకా మీ కవి హృదయ. అరే నేను ఒక్కని కింద పనిచేయనే 74లో జీతం ఊకున్న నాడే నిర్ణయించుకున్నా. జీతం ఊకున్న నాడే మా గోరిల్లబాయి కాడ మా మునీర్ సేటుకు జీతం ఉన్నా. ఆ రోజే జీతం ఊకుంటే మాత్రం బతుకులో ఒకని కింద జీతం ఉండను అని. అందశ్రీ జయ 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 తెలంగాణ పాటను దళితుడు పాడడానికి ఇష్టపడలేదని చెప్తున్నారు. చాలా బాగుంది. నిన్న మొన్న గడపడైతే చూసినావు కదా. మంచి ప్రశ్న వేసినావు రమేష. దళితుడు పాడొద్దని ఎందుకన్నాడు? ఆ అన్నోడు నాకు జవాబు చెప్పాలి. ఈ పాట మిమ్మల్ని అడుగుతున్నా ఎన్టీవీ తరపున, ఈ పాట తెలంగాణ ఉద్యమ గీతమా దళిత గీతమా? అబ్సల్యూట్లీ ఉద్యమ గీతం. మళ్ళా అడుగుతా, అబ్సల్యూట్లీ ఉద్యమ గీతం. ఈ పాట తెలంగాణ ప్రజలదా దళితులదా? తెలంగాణ ప్రజలదే కదా. తెలంగాణ ప్రజల్లో దళితులు కూడా ఒక భాగస్వామ్యం. ఇక్కడ దళితులు ఉండరే సారు. నేను నా పాట ప్రకటించినాడు చెప్పిన, ఈ పాట మీద సబ్బండ కులాలకు హక్కు ఉంటుంది, ఈ పాట మీద సబ్బండ వర్ణాలకు హక్కు ఉంటుంది, ఈ పాట మీద సకల జనులకు హక్కు ఉంటుంది, ఈ పాట మీద ఈ దేశపు బహుజనులకు కూడా హక్కు ఉంటుంది. ఈ పాట మీద హక్కు ఎవరికి ఉండదంటే ఒక్క దళితులకు మాత్రమే ఈ పాట మీద హక్కు ఉండదు అని చెప్పాను. నాకు ఇక్కడ దళిత అనే ఒక కులం ఉన్నదని తెలియదు, నాకు దళిత అనే కులానికి ఒక భాష ఉంటుందని తెలియదు, ఇక్కడ దళితులని ఒక వర్గం ఉంటుందని నాకు తెలియదు. మీరు ఉద్యమానికి పాట రాసినప్పుడు ఎప్పుడు తెలియదు, ఇప్పటి సత్యదాకా తెలియదు. నేను ఒక మాట అంట, దళిత అనే పదము షెడ్యూల్ క్యాస్ట్ కమిషనేట్ చెప్పింది కదా, దళిత పదం వాడకండి, ఇది రాజ్యాంగ శబ్దం కాదు. అందశ్రీని మీరు మనిషిగా చూడనప్పుడు నాకెవ్వడు మనిషిగా కనబడడు. నన్ను మనిషిగా ప్రేమించని వాడు ఎవడన్నున్నా, వాడు ఎంత పెద్ద కొండ మీది కోతైనా
నేను వాని లెక్క చేయ. తండ్రి రమేష, నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను. దరిద్రం ఏందో చెప్పనా? 5 ఏళ్ళు నన్ను తెచ్చుకున్న వాళ్లకు పిల్లలు అనేక మంది చనిపోతే ఎక్కడి నుంచో తెచ్చుకున్నారు. ఎవనికి పుట్టినో అన్న గొడవ నాకుంటే దళితుల గొడవ మీకేందిరా? కులానికి DNA ఉంటే నిజంగా మీ మెదడు సమగ్రంగా పనిచేస్తే కుల DNAకు నేను వస్తా. కులానికి DNA ఉంటుందా? DNA ఉంటే ముందు వరుసలో మీరే ఉంటారు కదా. అందుకోసం దాన్ని కూడా మీ దరిద్రానికి నేను సబ్బండ కులాలకు అన్నప్పుడు 4 కోట్ల మందిలో మీ పాలు మీకుండే కదనే. వాళ్ళ ఉండేటోళ్ళకు ఉంటుంది, దళితులకు ఉండదు పాలిన్లా. ఇప్పుడు కూడా చెప్తున్నా, అందశ్రీ దళితుడు కాదు, ప్రాథమికంగా ప్రకృతి నుంచి మనిషి. నన్ను తెచ్చుకున్న 5 ఏళ్ళే నా కులం ఉన్నదంటే నన్ను 10 ఏళ్ళు పెంచి పెద్ద చేసి నా పెళ్లి చేసిన వరకు మల్లారెడ్డి ఎట్టుపోతాడు. మరి నాకు బట్టిచ్చిన శాలోళ్ళు ఎట్టుపోతారు, నాకు గట్టుకేసిన మా శాఖలోళ్ళు ఎట్టుపోతారు, నన్ను అక్కున చేర్చుకున్న మా గౌన్లోళ్ళు ఎట్టుపోతారు, నన్ను పెరవేసుకొని నడిచిన సబ్బండ వర్ణాలు ఎట్టుపోతాయి. మీరు ఏమని ప్రతిపాదన చేస్తున్నారు అది చెప్పండియా. ఎందుకు దళితులకు హక్కు లేదన్నాను మీకు పాఠం వస్తుంది. ఏమంటారు? ధూమ్ధామ్ బాలకిషన్దా, ధూమ్ధామ్ కేసీఆర్దా, ధూమ్ధామ్ సిద్దిపేటదా? అరే రండి. అలా కాదు. ఎందుకంటున్నానంటే దళితులకు హక్కు లేదు అనడానికి అది దళిత గీతం కాదు, అది దళిత భావజాలం నుంచి పుట్టింది కాదు, అది తెలంగాణ ప్రజలది తెలంగాణ గీతం. తెలంగాణ భూమి మీద ఏ పుట్టుక పురుడున్నా వాళ్ళకి ఆ పాటలో పాలుంటుంది సార్. కొత్త పాట సీఎం రేవంత్ రెడ్డి పాటనా లేకపోతే అందశ్రీ పాట? ఇద్దరిది కాదు, ఎవడా ఇంటికలీళ్ళు తెలంగాణ ప్రజలది. కొత్త పాట ఒక ఎన్టీవీ ప్రేక్షకుల కోసం మీ నోట. కొత్త పాట నేను పాటలు పాడతలేను ఇప్పుడు. మీరు పాడతారు కదా, అప్పుడప్పుడు అదే పాట పాడండి. పంపనకు జన్మనిచ్చి బద్దెనకు పద్యమిచ్చి భీమకవికి సనుబాల బీజాక్షరమైన తల్లి ఆలుని గాథా సప్త చతికి ఆయువులో దిన నేల బృహత్కథల తెలంగాణ కోటిలింగాల కోన జై తెలంగాణ. పోతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ, కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప గోలుకొండ భాగ్యనగరి. మా అమ్మ పేరు పెట్టొద్దు అవే. మరి నేను మా అమ్మ ఈ నగరానికి పెట్టింది పేరు కదా, మరి పెట్టాలా వద్దా? భాగ్యనగరి, గోలుకొండ భాగ్యనగరి, గొప్ప వెలుగు చార్మినారు. అందుకోసము ఇక్కడ ఇంకో పదం చెప్పాలి రమేష. బడుల గుడులతో పల్లెల వడలు పులకరించాలి. నేను ఇక్కడ బడి నేంచినా గుడి నేంచినా? ఫస్ట్ బడి నేంచిన కదా, బడి అవసరం కదా. బతుకుకు ఆలయం బడే, తర్వాతే గుడి కదా. అది సంస్కృతి పరమైన విశ్వాసకు పరమైన, కానీ బడి శాసనము కదా, జీవితం కదా. బడుల గుడులతో పల్లెల ఒడలు పులకరించాలి, విరిసే జన విజ్ఞానం నీ కీర్తిని పెంచాలి, తడబడకుండా జగాన తల ఎత్తుకోని బ్రతుక ఒక జాతిగా నీ సంతతి ఓయమ్మా వెలగాలి. జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగా పచ్చని మానేలల్లో పసిడి చిరులు బండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. థ్యాంక్ యూ అందశ్రీ గారు. థ్యాంక్ యూ సార్. జయ 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 తెలంగాణ పాట అది కేవలం అందశ్రీ పాట కాదు, తెలంగాణ ప్రజల పాట, సబ్బండ వర్గాల పాట. ఆ పాట ఇప్పుడు రాష్ట్ర గీతంగా పట్టం కట్టినందుకు నిజంగానే సంతోషంగా ఉంది. 10 ఏళ్ళుగా ఆ గీతాన్ని అవమానపరిచి అనగదొక్కిన వాళ్ళకే తెలియాలి ఈ పాట గొప్పతనం ఏంటో అని అందశ్రీ అంటున్నారు. ఇది ఫేస్ టు ఫేస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.